కొత్త వ్యక్తులని బయట నుంచి తీసుకొని వచ్చారు. అలాగే ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులుగా పనిచేసిన ఎంపీలుగా పంపిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కొత్త వాళ్ళని కొన్ని ప్రాంతాలకి చేసిన పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం లాంటి వ్యక్తులు ఎంపీ నుంచి వంగా గీత లాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేగా తీసుకుని వస్తున్న పరిస్థితి చూసాం. కొత్త వ్యక్తులను చూసుకుంటే జగ్గంపేటలో స్థానిక అభ్యర్థులను కాదని చెప్పి తోట నరసింహన్కి ఇచ్చారు. పత్తిపాటలో పరుపుల సుబ్బారావుకి గతంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కాదని చెప్పి గతంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది, కానీ ఆయనకి ఇచ్చారు. మార్గాని భరతం చూసాం, అతను ఎంపీగా ఉన్నాడు. ఎంపీ నుంచి తీసుకొని వచ్చి సిటీకి తీసుకొని వచ్చారు. రాజమండ్రి రూరల్ లో ఉన్న వేణుగోపాల్ ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఆయన అక్కడి నుంచి తీసుకుని వచ్చి రాజమండ్రి రూరల్ కి తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చంద్రపురం నుంచి పోలవరం అయితే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. రాజలక్ష్మిని తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే చాలా వరకు మనం చూసుకుంటే చాలా మార్పులు చేర్పులు అయితే జరిగిన పరిస్థితి. కదిలో తీసుకుంటే అక్కడ సుధీర్ రెడ్డి ఉన్నాడు, అతను కాదని మగ్గులు ఆపాదించిన పరిస్థితి ఉంది. ఎర్రగొండపాలెం తీసుకుంటే అక్కడ సిట్టింగ్ మంత్రిని అక్కడి నుంచి మార్చారు కాబట్టి తాడిపట్టి చంద్రశేఖర్ కి ఇచ్చారు. తర్వాత ఎన్నికలూరు చూసుకుంటే మాదాని వెంకటేష్ అనే కొత్త వ్యక్తికి ఇచ్చారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. గుంటూరు ఈస్ట్ లో ఎవరైతే గుంటూరు వెస్ట్ నుంచి ఉన్న అభ్యర్థిని కాదని వాళ్ళ కూతురు ఫాతిమాకి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మచిలీపట్నం చూసుకుంటే పేరు నాని కూతురు కుమారుడు కృష్ణమూర్తికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కాదని చెప్పి తన కుమారుడు మోహిత్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఉషా చరణ్ ని కూడా ఆమె అక్కడి నుంచి మార్చి ఇప్పుడు పెళ్లికొండకి తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే కళ్యాణ్ దుర్గం నుంచి ఎంపీగా ఉన్న రంగయ్యని తీసుకుని వచ్చి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత అరకు తీసుకుంటే గుడ్డేటి మాధవ్కి, అలాగే పాడేరు తీసుకుంటే ఈశ్వరాజుకి, తర్వాత విజయవాడ సెంట్రల్ ఎక్కడైతే విజయవాడ ఈస్ట్ లో పనిచేసిన విజయవాడ వెస్ట్ లో పనిచేసిన వెల్లంపల్లిని తీసుకుని వచ్చి విజయవాడ వెస్ట్ కి విజయవాడ సెంట్రల్ కి తీసుకుని వచ్చిన పరిస్థితి. ఇవన్నీ చూసుకుంటే విజయవాడ వెస్ట్ లో కూడా ఆసిఫ్ ని తీసుకుని వచ్చాడు. అయితే ఇతను ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ మార్పులు అయితే చాలా ఎక్కువగానే జరిగాయి. అంటే కాకపోతే సిట్టింగ్ అభ్యర్థులకి, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి, మంత్రులకి స్థానకలనం జరిగింది. ఎంపీలుగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా తీసుకుని వచ్చారు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని ఎంపీలుగా తీసుకెళ్లారు. చాలా వరకు అంటే సమీవుల్లాహ్ కుమారుడు వారసుల్ని ఈసారి 4-5 మందిని వారసుల్ని తెచ్చిన పరిస్థితి. ఇక రాబోయే 2-3 రోజుల్లో కూడా చాలా పెద్ద లిస్టే రాబోతుంది. దాదాపుగా ఇంకొక 20 లిస్టు జరగబోతుంది. దాదాపుగా 60 ఎమ్మెల్యేలని ఈ ప్రాంతంలో ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా మార్చే పరిస్థితి ఉంది, స్థానకలనం చేసే పరిస్థితి ఉంది. చాలా ఇష్యూస్ అయితే రాబోయే రోజుల్లో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి పండగ లోపల అంటే జనవరి 15 లోపల ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. తర్వాత మొత్తానికి కూడా ఎక్కడికక్కడ ఈక్వేషన్స్ మార్చాలి. ఈక్వేషన్ సంబంధించిన వ్యవహారంలో ఏ వ్యక్తుల్ని అక్కడ ఇన్ఛార్జీలకు ఉంచాలి, ఎవరెవరిని అక్కడ ముందుకు దించాలి. అట్ ద సేమ్ టైం ఉన్న వ్యక్తులందరినీ కూడా అంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చే వ్యక్తులు కావచ్చు, లేకపోతే కొత్త వ్యక్తులను కావచ్చు, వీళ్ళందరినీ ఆ ప్రాంతాలకు ఇన్ఛార్జీలుగా ఉంచి అక్కడ అంటే మొత్తం బాధ్యత ఆ ప్రాంతాలకు ఒప్పచెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తుంది, సామాజిక న్యాయం లేకపోతే ఇంకొక విషయాలు, ఈ 2 విషయాలనే గట్టిగా తీసుకుంటున్నాం. అదే విషయంగా ఈసారి గెలుపుని ఖచ్చితంగా గెలిపి తీరాలి, గెలుపుని సాధించాలి. అది ఎంతవరకైనా సరే, ఎంత దూరమైనా పోవడానికి ఆయన మెంటల్ గా ప్రిపేర్. ఎంపీలకు సంబంధించి కూడా కొత్త అభ్యర్థుల్ని ఎంపీలు బరిలోకి దించబోతున్నారు. అలాగే ఇంట్రెస్టింగ్ ఇక్కడ శాంత ఆమె బళ్ళారి నుంచి కన్నడిగా ఇక్కడికి మళ్ళీ ఏకంగా పార్టీలో జాయిన్ అయిన వెంటనే ఎంపీ టికెట్ ఇవ్వడం ఈ అనూహ్యంగా చోటు చేసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఇంత అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఇక్కడ? అంటే శ్రీరాములు బీజేపీకి సంబంధించిన శ్రీరాములు సిస్టరే శాంతమ్మ గతంలో ఎంపీగా పోటీ చేసి అక్కడ గెలుపొంది. కానీ ఆయా ప్రాంతాలని అంటే కురుబ సామాజిక వర్గం లేకపోతే అక్కడున్న ఇతర సామాజిక వర్గాలని సామాజిక వర్గంగా మాత్రం ఈసారి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గానే ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే వార్తల విషయంలో కూడా వార్తల విషయాన్ని ముందు పెట్టి వెనకాల పతంగం మొత్తం కూడా ఇప్పుడు మచిలీపట్నం చూసుకుంటాం, కిట్టు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. కానీ ఆ కిట్టుకు సంబంధించి వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా తన తండ్రి పేరుని నాని ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడపాలి. అక్కడ గెలుపు బాధ్యతలంతా అతనిది. సో అక్కడ ఉన్న మంచి చెడ్డ మొత్తం కూడా అతను చూడాలి.
తిరుపతి తీసుకుంటే అభినయ్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా తన తండ్రి భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఒక బలమైన ఉన్నారు, వ్యక్తిగా ఉన్నారు. ఆయన టీటీడీ చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఇవన్నీ వ్యవహారాలు నడుస్తున్నాయి. అలాగే భాస్కర్ రెడ్డి, కేవరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడు మోహిత్ రెడ్డికి ఇచ్చారు. అక్కడ భాస్కర్ రెడ్డి వ్యవహారాన్ని నేర్పాలి. భాస్కర్ రెడ్డి చాలా కీలకంగా వస్తున్నారు. కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే పేరు జ్ఞాని కావచ్చు, వీళ్ళు ముగ్గురు పార్టీకి ఒక బలమైన పునాదంటే ఒక వ్యక్తులుగా ఉన్నారు. కానీ వీళ్ళు మిగతా కేవలం తమ నియోజకవర్గాలే కాదు, మిగతా నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు. ఆ ప్రభావితం చేయగలిగిన వ్యక్తుల్లో భాగంగా వీళ్ళందరికీ కూడా పిల్లల్ని తమ వారసుల్ని ముందుకు దింపారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి ఇంపోజిషన్స్ అన్ని కూడా వాళ్ళ కొడుకు సూర్యప్రకాష్ ఇచ్చారు. ఇట్లాంటి అన్ని కూడా వ్యక్తులందరినీ కూడా కొంత స్థాపనాలుగా ఉపయోగించాలి. ఇతర ప్రాంతాల్లో కేవలం వాళ్ళు ఆ నియోజకవర్గాలకే పరిమితి కాకూడదు. వాళ్ళు కేవలం అక్కడక్కడే ఉన్నారని ఒక్కసారి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వెళ్తున్నాయి. అక్కడ చాలా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా దాదాపుగా 7 స్థానాలు ప్రకటించారు ముఖ్యమంత్రి. సో దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? అంటే ఇప్పుడు తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ అంటే జనసేన ఇద్దరు కలిసిన తర్వాత చాలా